This meeting is being recorded. యా స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా. ఓనేనయ్యా ఎట్లకి యా ఓకే గాయస్, మనం నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నామంటే వెయిట్ ఏ మూమెంట్ విండో. యా నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం మనం? మన రోడ్ మ్యాప్ మాట్లాడుకున్నాం. యాజ్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ వీఆర్ గోయింగ్ ఫర్ హోమ్ పేజ్. మనం హోమ్ పేజ్ని రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ హోమ్ పేజ్ కాబట్టి మనం index.html అని మాట్లాడుకుందాం, రైట్? సో index.html లో మనం నిన్నటి వరకు ఏం చేసామంటే ఒక ఇన్లైన్ సిఎస్ఎస్ ఒకటి రాసాము, అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఒకటి రాసాము, సారీ ఇంటర్నల్ సిఎస్ఎస్ ఒకటి రాసాము. ఓకే, యూ హ్యావ్ ఎ ఆల్రెడీ క్లియర్ వ్యూ ఆన్ వాట్ ఈస్ ఇంటర్నల్, వాట్ ఈస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, సారీ వాట్ ఈస్ ఇన్లైన్, వాట్ ఈస్ ఇంటర్నల్ స్టైల్ షీట్, రైట్? సారీ యా. సో ట్యాగ్ ఒకటే ట్యాగ్ లో పర్టికులర్ ట్యాగ్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలి అంటే కనుక యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ ఏ, మనం ఎలా రాస్తాము అంటే డైరెక్ట్ గా స్టైల్ ఈక్వల్స్ టు అని మెన్షన్ చేసి డబుల్ కోట్స్ లోపల నీకు కావాల్సిన ప్రాపర్టీస్ లైక్ కలర్ చేంజ్ చేయాలంటే కలర్, ఫాంట్ సైజ్ మార్చాలంటే ఫాంట్ సైజ్, ఇలాగ కొన్ని కావాల్సిన ప్రాపర్టీస్ ని మనం ఇందులో తీసుకుంటాం. ఒక నిమిషం అమ్మా. Want to go meeting site. Wait a moment. ఓకే, మనం ఇలా స్టైల్ని యూజ్ చేస్తాం, ఇన్లైన్ స్టైల్. ఒకవేళ ఇంటర్నల్ స్టైల్ రాయాలి అంటే కనుక ఆర్ క్లాస్ నేమ్ ఆర్ ఐడి ఆర్ ట్యాగ్ నేమ్తో కాల్ చేస్తాం, రైట్? ఓకే, ఒకసారి మనం మన సేవ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం మన యొక్క వెబ్సైట్ ఎలా ఉందో. నిన్న మనం చేసింది వెబ్ అప్లికేషన్ index.html. సో మనం నిన్న తయారు చేసిన వెబ్ పేజ్ అనేది ఇలా ఉంది, రైట్? సో ఈరోజు ఏం చేస్తున్నామంటే మనం ఐ విల్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ హియర్. మనం ఏం రాసినా కూడా ఎక్కడ రాయాలని చెప్పాను, బాడీలోనే రాయాలి. బాడీలో రాసిందే మనకి దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్, సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే నౌ ఐ విల్ రిమూవ్ దిస్. ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవు కదమ్మా? ఇది ఇంటర్నల్ స్టైల్ అంటాం అనమాట. అంటే హెడ్ పార్ట్లో మన స్టైల్ ట్యాగ్స్ యూస్ చేసి మన HTML పేజ్కి స్టైలింగ్ చేయడం.
మనం రాసే బాడీలో ఎటువంటి కోడ్ అయినా సరే, ఏ కోడ్ అయినా సరే మనం బాడీలో రాస్తున్నామంటే అదే యూజర్‌కి రిఫ్లెక్ట్ అయ్యేది. రైట్? ఇక్కడ టైటిల్ అని యూజ్ చేసావా అంటే అది నీ వెబ్ పేజ్‌కి టైటిల్. ఈ టైటిల్ ఎక్కడ కనిపిస్తుంది? సి బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది కదా! ఇది మీ టైటిల్. ఓకే. మనం నిన్న మాట్లాడుకున్నట్టు వి హావ్ ఏ పేరిడ్ ట్యాగ్స్ అండ్ అన్‌పేరిడ్ ట్యాగ్స్. పేరిడ్ ట్యాగ్స్ అంటే ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది. అంటే ఓపెనింగ్ విత్ యూజింగ్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ మధ్యలో ఒక ట్యాగ్ నేమ్ మెన్షన్ చేస్తాం. అండ్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ మధ్యలో స్లాష్ తోటి ఆ ట్యాగ్‌ని క్లోజ్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ పేరిడ్ ట్యాగ్. అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ 2 ఉంటాయి. అన్‌పేరిడ్ ట్యాగ్ అంటే మనకి ఓన్లీ ఓపెనింగే ఉంటుంది కానీ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. లాస్ట్‌లో మనం ఫార్వర్డ్స్ ఐ మీన్ స్లాష్ పెట్టేసి మనం క్లోజ్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ అన్‌పేరిడ్ ట్యాగ్స్. ఓకే. సో, ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి డివ్ అమ్మ. ఓకే. ఈ డివ్ ట్యాగ్ గురించి మాట్లాడే కంటే ముందు మనం ఒకసారి గ్రిడ్స్ మాట్లాడుకోవాలి. వి హావ్ ఎ గ్రిడ్. సో, దానికోసం నేను పెయింట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది కనుక మీ స్క్రీన్ అయితే యాస్ ఆఫ్ నౌ వి హావ్ ఎ డెవలపింగ్ వెబ్ పేజ్ కాబట్టి ఇదంతా మన యొక్క వెబ్ పేజ్ అనుకోవచ్చు. ఓకే. ఇదంతా వెబ్ పేజ్ అనుకుంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు వి హావ్ ఎ 12 కాలమ్స్. ఓకే. ఈ చివరి నుండి ఈ చివరి వరకు మనకి ఎన్ని ఉంటాయి? 12 కాలమ్స్ ఉంటాయి. అండర్‌స్టాండ్? యాహ్! 12 కాలమ్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ 12 కాలమ్స్ ఉంటాయమ్మా. దీన్ని మనం గ్రిడ్స్ అంటాము సీఎస్ఎస్‌లో. బూట్‌స్ట్రాప్‌లోకొచ్చేసి కాలమ్స్ అంటాము. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ 12 కాలమ్స్ ఉన్నాయి. 12 కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది అని చెప్పాను కదా! నౌ నాకేం కావాలనుకుంటున్నా అంటే ఈ పార్ట్ వరకు పారాగ్రాఫ్, ఈ పార్ట్ వరకు ఒక పారాగ్రాఫ్, మధ్యలో ఒక ఇమేజ్ కావాలి అనుకుంటున్నా. ఐ యామ్ ఆడిబుల్ కదమ్మా! కనిపిస్తుందా? అందరికి వినిపిస్తుందా? రైట్? కెన్ యూ గివ్ మీ కన్ఫర్మేషన్? Yes, sir. యాహ్! ఓకే. సో, మనకి ఏం కావాలి? ఇటొక పారాగ్రాఫ్ కావాలి నాకు. ఇటొక పారాగ్రాఫ్ కావాలి. అట్ ద సేమ్ టైమ్ ఇటొక పారాగ్రాఫ్ కావాలి. మధ్యలో ఒక ఇమేజ్ కావాలి అనుకుంటున్నాం. సో, ఇప్పుడు కరెక్ట్‌గా వినండమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక హెచ్‌టీఎంఎల్, ఒక సీఎస్ఎస్, ఒక బూట్‌స్ట్రాప్‌లో అట్ ద సేమ్ టైమ్ ఒక వెబ్ టెక్నాలజీస్‌లో మీకు కాలమ్స్ సెగ్రిగేషన్స్, గ్రిడ్ సెగ్రిగేషన్స్ రాకపోతే వేస్ట్. ఇదే మెయిన్ థింగ్ అన్నమాట. వెబ్ అప్లికేషన్స్‌లో కావాల్సిన మెయిన్ థింగ్ ఇదే. ఓకే. సో, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి 12 కాలమ్స్ ఉంటాయి. సో, ఈ 12 కాలమ్స్‌ని యూజ్ చేసుకునే మనం దీన్ని సగ్రిగేట్ చేసుకోవాలి. దేనికి దానికి. నేనేం చేస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 కాలమ్స్, ఇదొక 4 కాలమ్స్, ఇదొక 4 కాలమ్స్ కింద సెగ్రిగేట్ చేసుకుంటాం. 4 + 4 + 4 ఈస్ 12 రైట్? సో, అలాగా ఇదంతా మాట్లాడుకుంటే ఇదంతా నాకొక స్క్రీన్ కిందనమాట. అంటే ఇదంతా ఒక సెక్షన్ కింద, అంటే ఒక డివిజన్ కింద నేను ఈ సెగ్రిగేట్ చేసుకుంటున్నా. ఇదంతా ఇప్పుడు నాకు ఒక డివిజన్ కాబట్టి ఇట్ ఆక్యుపైస్ 12 కాలమ్స్. రైట్? అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక 4 కాలమ్స్ యాస్ పర్ ద స్క్రీన్. ఎంటైర్ స్క్రీన్ ప్రకారం ఇది ఓన్లీ 4 కాలమ్స్. ఇదొక 4 కాలమ్స్, ఇదొక 4 కాలమ్స్. దేని ప్రకారం? ఓన్లీ స్క్రీన్ ప్రకారం. నౌ ఈ 4 కాలమ్స్ ప్రకారం అంటే ఈ 4 కాలమ్స్ పరంగా మళ్ళీ ఇదొక స్క్రీన్ అన్నట్టే కదా! అంటే మళ్ళీ ఇదొక స్పేస్ అన్నట్టే కదా! నౌ ఈ 4లో కూడా 12 కాలమ్స్ ఉంటాయి. గాట్ ఇట్?
కరెక్ట్గా వినండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే కాలమ్ సెగ్రిగేషన్స్ లేకుండా అసలు వెబ్ పేజే అవ్వదు. ఈ 4లో కూడా 12 కాలమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొక ఇమేజ్ అండ్ పారాగ్రాఫ్ కావాలి అంటే మళ్ళీ ఈ 12ని 6 కింద సెపరేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగే ఈ 4 కాలమ్స్లో కూడా మళ్ళీ 12 కాలమ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 4 కాలమ్స్లో కూడా 12 కాలమ్స్ ఉంటాయి. అంటే ఒక కాలం లోపల ఆ కాలం ప్రకారంగా ప్రతి కాలంకి 12 కాలమ్స్ ఉంటాయి. గాట్ ఇట్? అంటే మళ్ళీ ఈ 6 కాలమ్స్ కూడా 12 కాలమ్స్ ఉంటాయి. ఆ 6 కాలమ్స్ ప్రకారం మళ్ళీ ఈ 6 కాలమ్స్ కూడా 12 కాలమ్స్ ఉంటాయి. మళ్ళీ దాన్ని సెగ్రిగేట్ చేయాలంటే నువ్వు 6 తీసుకోవచ్చు. మళ్ళీ ఈ 6 ప్రకారం ఇక్కడ ఇంకో 12 కాలమ్స్ ఉంటాయి. అర్థమవుతుందా కదా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ప్రతి కాలంకి 12 కాలమ్స్ ఉంటాయి. ప్రతి కాలమ్ సెగ్రిగేషన్స్ మనం చేసుకోవచ్చు. ఎంటైర్ స్క్రీన్ కాలమ్స్ వచ్చేసి 12 కాలమ్స్. యాజ్ ఆఫ్ నో ఎవ్రీ డివిజన్ ఆక్యుపైస్ 12 కాలమ్స్. Every div tag will occupies 12 columns. Okay. ఓకే, దీంట్లో ఏం డౌట్స్ లేవు కదమ్మా? డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేసి అడగండి, నో ప్రాబ్లం. ఇది లేకుండా మనం ముందుకెళ్ళినా వేస్టే. ఇది రాకుండా, ఇది తెలియకుండా, అర్థం కాకుండా ముందుకెళ్ళినా వేస్టే. నో డౌట్స్? Give me some message if you not well to ఓకే డన్. సో ఎవరి దగ్గర నుంచి ఏ డౌట్స్ రాలేదు కాబట్టి ఎవ్రీవన్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నా. సో దీని ప్రకారం ఇప్పుడు నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్ పేజ్ తయారు చేస్తున్నావు అంటే గుడ్డిగా వెళ్ళిపోయి స్టార్ట్ చేయడం కాదు. వి నో వాట్ వి డూ. అసలు మనం ఏం చెయ్యాలని మనకు తెలియాలి. అలా తెలియాలి అంటే ప్రతి ఒక్క వెబ్ పేజ్కి వి వాంట్ డిజైన్ ఏ వైర్ ఫ్రేమ్. ఓకే, యాజ్ ఆఫ్ నో మనకి ఏం చేస్తున్నామో తెలియాలి అంటే ఒక వెబ్ పేజ్ మనం స్టార్ట్ చేయాలి అంటే మినిమంలో మినిమం మనం అందులో ఏం ఇంక్లూడ్ చేయాలి, ఈ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఏ ప్లేస్లో ఏ ఇమేజ్ ఉండాలి అని ఒక రఫ్ స్కెచ్ అనేది మనకు కావాలి. దాన్నే మనం టెక్నికల్ టర్మినాలజీలో వైర్ ఫ్రేమ్ అంటాం ఆర్ టెంప్లేట్ అంటాం. నౌ వీఆర్ డూయింగ్ ఏ వైర్ ఫ్రేమ్. నాకు ఇప్పుడు వైర్ ఫ్రేమ్ చేయాలి. మనం చేసేది హోమ్ పేజ్ కాబట్టి, అది బ్యాంకింగ్ అప్లికేషన్ కాబట్టి నాకు ఒక పైన nav బార్ ఉండాలి. nav బార్ మీన్స్ మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక నా వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ నేమ్ వచ్చేసి nwst.co.in. nwsd.co.in. దిస్ ఈజ్ మై వెబ్సైట్. ఒకసారి వెళ్ళండి. సింపుల్, ఇందాక మాట్లాడుకున్న దాని ప్రకారం nav బార్ మన దగ్గర ఎక్కడ ఆగాము? nav బార్. మీరు ఏ అప్లికేషన్ అయినా ఓపెన్ చేయండి, వీ హ్యావ్ ఏ nav బార్. దిస్ కాల్ nav బార్. ఇదంతా ఒక nav బార్ కింద అనమాట. అంటే మనకి ఏమేం పార్ట్స్ అయితే అవసరం అవుతుందో, దిస్ ఈస్ కాల్డ్ ఏ nav బార్. ఓకే, దీన్ని మనం nav బార్ అంటాం. సో మన యొక్క వెబ్సైట్లో ఎటువంటి లైక్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాం, అబౌట్ ఉందా, టీమ్ ఉందా, సెషన్ ఉందా, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఒక షార్ట్ కట్ ఫామ్స్ని మనం క్రియేట్ చేయడానికి, షార్ట్ కట్ లింక్స్ని క్రియేట్ చేయడాన్ని మనం nav బార్ అంటాం అనమాట. యాజ్ ఆఫ్ నో
ఐ నీడ్ ఏ nav బార్. ఈ nav బార్లో నాకు ఏం కావాలి అంటే ప్రతిదానికి ఒక లాగిన్ బటన్ అండ్ రిజిస్ట్రేషన్ బటన్. నెక్స్ట్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ బటన్. తర్వాత నాకు ఇక్కడ ఏం కావాలి, అబౌట్ మనం ఈ బ్యాంక్ దేనికి మన బ్యాంక్ దేని గురించి, అండ్ మనం ఇచ్చే సర్వీసెస్ ఏంటి, టీమ్ ఏంటి, టీం ఎంతమంది, అండ్ వాట్ యు కాల్డ్ కెరియర్స్ అనుకోండి. ఇలాగ కొన్ని సెగ్రిగేషన్ చేసుకుంటాం. నౌ ఇవన్నీ నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా స్క్రీన్ కనిపిస్తుందా? కొంతమంది మెసేజ్ చేస్తున్నారు కనిపించట్లేదు అని. యాజ్ ఆఫ్ నో నాకు కొంచెం ఎవరైనా కన్ఫర్మేషన్ ఇస్తే ఐ విల్ స్టార్ట్. హలో, స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఏదైనా ల్యాగ్ ఉందా? నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా. ఓకే, నో ప్రాబ్లం. నో ఎనీ కన్ఫర్మేషన్. ఎస్, విజిబుల్. ఓకే. సో ఇలాగ ఒక వైర్ ఫ్రేమ్ డిజైన్ చేసుకోవాలి. నేను ఏమనుకుంటున్నాను, ఇక్కడ హోమ్ ఉండాలి, అబౌట్ ఉండాలి, లైక్ మనం ఏం సర్వీసెస్ అందిస్తున్నాం, మన టీం ఏంటి, ఇలా కొన్ని నావిగేషన్ బార్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ బటన్ ఉండాలి. ఇది నా ప్రైమరీ గోల్. ఓకే, ఆఫ్టర్ దట్ నాకు ఈ బ్యాంక్ కావాల్సిన చిన్న ఒక ఇమేజ్ ఉండాలి. ఈ ఇమేజ్లో ఒక 3 ఇమేజెస్ అటు ఇటు మూవ్ అవుతూ ఉండాలి. అదే ప్లేస్లో అటు ఇటు మూవ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ కింద ఒక ఇమేజ్ ఉండాలి, బ్యాంక్ ఇమేజ్. దానికి కావాల్సిన టెక్స్ట్ అబౌట్, అంటే మన బ్యాంక్ దేని వర్క్ అవుతుంది, ఏమేమి చేస్తుంది అనేది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు. ఓకే, ఇది ఇక్కడ వరకు నాకు కావాలి. దీని తర్వాత ఇంకా అడిషనల్గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇలాగా ఒక రఫ్ స్కెచ్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. దీన్నే టెక్నికల్ టర్మినాలజీలో మనం వైర్ ఫ్రేమ్ అంటాం, రైట్? ఇలా ఒక వైర్ ఫ్రేమ్ని క్రియేట్ చేసిన తరువాతే నువ్వు కోడింగ్లోకి వెళ్ళాలి. ఎందుకు అంటే ఇక్కడే నీకు కాలమ్ సెగ్రిగేషన్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నేను ఒక మనకి ఇంకా 1 అవర్ టైం ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కేవలం దీని గురించి మాట్లాడతాను. ఈ పార్ట్ గురించి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మాట్లాడితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ పార్ట్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. యాజ్ ఆఫ్ నో నేను ఇందాక చెప్పినట్టు మన దగ్గర రఫ్ స్కెచ్ ఉంది. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ఐడియా అబౌట్ కాలమ్ సెగ్రిగేషన్స్, రైట్? కాలమ్ సెగ్రిగేషన్స్ ఐడియా ఉంది అండ్ మన దగ్గర రఫ్ స్కెచ్ ఉంది. ఒకసారి దాని ప్రకారం మనం రఫ్ స్కెచ్ ప్రకారం చెక్ చేస్తే కనుక
ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మనకి 12 కాలమ్స్. దీన్ని ఒక 4 కాలమ్స్ కింద సెగ్రిగేట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 8 కాలమ్స్ కింద సెగ్రిగేట్ చేయొచ్చు. ఐఎమ్ రైట్? ఎస్. నౌ ఐ విల్ గో టు కోడ్. ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కటి డివ్ లోపడే ఉండాలి. ఎస్, డివ్ లోపడే ఉంది. సో ఇప్పుడు మనం కాలమ్ సెగ్రిగేషన్స్ అంటున్నాం, నాట్ ఏ గ్రిడ్. కాలమ్ సెగ్రిగేషన్స్ అంటున్నాం కాబట్టి వీ హ్యావ్ ఏ రెడీమేడ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. మనకి ఆల్రెడీ రెడీ చేసి ఉన్న ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఉంది. దట్స్ కాల్డ్ బూట్ స్ట్రాప్. ఒకసారి మనం ఇక్కడికి వెళ్తే కనుక వీ హ్యావ్ ఏ బూట్ స్ట్రాప్ దిట్స్ కాల్డ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. అంటే ఒక సిఎస్ఎస్ ఫైలే ఉంది, ఆల్రెడీ రెడీ చేసి ఉన్న రెడీమేడ్ ఉన్న సిఎస్ఎస్ ఫైల్. సో ఆ సోర్స్ని మనం లింక్ చేసుకుంటే దాంట్లో ఉన్న స్టైల్స్ని మనం ఇక్కడ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా స్టైల్ని లింక్ చేయాలి అంటే గో టు క్రోమ్, ఓపెన్ W3 Schools. ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఇందులో బూట్ స్ట్రాప్ అని ఉంటుంది, ఆ ట్యూటోరియల్ని క్లిక్ చేయండి. మనం 4 వర్షన్ యూజ్ చేసుకుందాం, బూట్ స్ట్రాప్ 4 వర్షన్. దాని మీద క్లిక్ చేయండి. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెటా ఈ లింక్ వరకు కాపీ చేయండి. మెటా టెక్స్ట్ 2 కింద ఉన్న లింక్ ఓన్లీ అక్కడ వరకే కాపీ చేయండి. కాపీ చేసి మీ యొక్క ఇండెక్స్ పేజ్లో ఇందాక నేను మాట్లాడాను కదా, మెటా టెక్స్ట్ అండ్ లింక్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? హెడ్ పార్ట్లో ఉంటాయి. సో ఆ హెడ్ పార్ట్లో పేస్ట్ చేయండి. నౌ అసలు మెటా అంటే ఏంటి? మెటా అని ఒక 2 minutes కామెంట్ చేద్దామమ్మా. నో ప్రాబ్లం. మెటా అని ఒక 2 minutes కామెంట్ చేసాము. నౌ ఐఎమ్ లింకింగ్ ఓన్లీ స్టైల్ షీట్. సి రిఫరల్ ఏంటి? స్టైల్ షీట్ అనమాట. ఓకే, హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు మనకి సర్వర్లో నుండి వస్తున్న బూట్ స్ట్రాప్ 4.6.2 అనే వర్షన్ నుంచి వస్తున్న బూట్ స్ట్రాప్ .min.css ఫైల్. సిఎస్ఎస్ మీన్స్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన యొక్క వెబ్ పేజ్కి బూట్ స్ట్రాప్ అనే ఒక ఎడిషనల్ లైబ్రరీని మనం లింక్ చేసామన్నమాట. సిఎస్ఎస్ లైబ్రరీని లింక్ చేసాం, రైట్? సో as of now we have సిఎస్ఎస్ ఫైల్ లింక్ చేసాం. అసలు ఈ సిఎస్ఎస్ ఫైల్ని లింక్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి. అలా చెక్ చేయాలి అంటే గో టు W3 Schools. We have lot of classes is there, lot of classes, lot of examples is there. అసలుకి ఇప్పుడు మనకి సిఎస్ఎస్లో ఉన్న ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఏమేమి ఉన్నాయో మనకి తెలియాలి. అలా తెలియడానికంటే ముందుగా నేను ఒక పారాగ్రాఫ్ రాసుకుంటాను ఇక్కడ, హలో అని చెప్పేసి. పారాగ్రాఫ్ క్లోజ్ బికాస్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఈజ్ ఏ పేర్ ట్యాగ్. ఓకే, నౌ I will go to Chrome and refresh it. Hello is there, right? For example, P తీసేసి H1 ట్యాగ్ పెడదాం, అందరికి క్లియర్గా విజిబుల్ అవుతుంది. రిఫ్రెష్, హలో, రైట్? ఈ హలోకి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను మాట్లాడినట్టు we have a style, I mean ఇన్లైన్ సిఎస్ఎస్. సో ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేస్తున్నాను. STYLE ఈక్వల్స్ టు సింటాక్స్ స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల మీరు ఏదైనా మెన్షన్ చేయండి. ప్రాపర్టీ నేమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, వాల్యూ వచ్చేసి రైట్ సైడ్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కాబట్టి BACK బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ కాలన్ మీకు కావాల్సిన కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ బ్లాక్. ఓకే, now go to home, refresh it.
బ్లాక్ కలర్ అనేది అప్లై అయిపోయింది. కానీ హలో అనేది కనపడట్లేదు కాబట్టి ఆ హలోకి నేను కలర్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ కలర్ని మనం ఎలా తీసుకుంటామంటే COLOR కలర్ని తీసుకుంటాం. ఈ కలర్లో నేను వైట్ అని అప్లై చేస్తున్నాను. దీనికి 4 Fs ఇస్తే యాష్ అండ్ 4 Fs ఇస్తే సరిపోతుంది. ఇది ఏంటి అంటే కలర్ కోడింగ్స్ ఉంటాయి, నేను చెప్తాను అనమాట తర్వాత. ఓకే, రిఫ్రెష్ ఇట్. హలో, రైట్. ఇలాగా మనం ఒక స్టైల్ మొత్తాన్ని రాయాల్సిన అవసరం లేకుండా ప్రీ డిఫైన్డ్గా మనకి కొంత స్టైల్స్ అనేవి బూస్ట్రాప్ వాడి ఇచ్చాడు అనమాట. ఆ బూస్ట్రాప్లో ఉన్న స్టైల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఒకవేళ ఇంటర్నల్ సిఎస్ఎస్ రాస్తే ఎలా రాస్తాం? మనం క్లాస్ నేమ్ కానీ ట్యాగ్ నేమ్ కానీ ఐడి నేమ్తో కానీ రాస్తాం. నౌ ఐ విల్ రిమూవ్ దిస్ ఆల్ థింగ్స్ హియర్. జస్ట్ ఐ మెన్షన్ ఓన్లీ క్లాస్ ఈక్వల్స్ టు హలో. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చమ్మా, డెమో అనుకోండి. ఓకే, నౌ ఈ ట్యాగ్ని నేను కాల్ చేయడానికి ఐ హ్యావ్ ఏ క్లాస్ నేమ్ డెమో. ఈ ట్యాగ్ మొత్తాన్ని నేను సిఎస్ఎస్ రాయడానికి నాకు డెమో అనే క్లాస్ నేమ్ యూజ్ అవుతుంది. దీన్నే మనం సెలెక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ స్టైల్ ట్యాగ్ మధ్యలో ఇట్స్ కాల్డ్ ఇంటర్నల్ స్టైల్ కదా, అంటే హెడ్ పార్ట్లో మనం స్టైల్స్ రాయొచ్చు అని అనుకున్నాం. అలాగే స్టైల్స్ రాయాలి అంటే వీ హ్యావ్ ఏ స్టైల్ ట్యాగ్. స్టైల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మధ్యలో మనం ఎటువంటి స్టైల్ అయినా మెన్షన్ చేయొచ్చు. నౌ ఇది క్లాస్ కాబట్టి స్టైల్లోకి మనం డాట్తో కాల్ చేస్తాం. ఎస్, డాట్, అక్కడ ఉన్న క్లాస్ నేమ్ డెమో. మనం బల్క్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ స్టైల్స్ రాస్తాం కాబట్టి ఓపెనింగ్ క్లోజింగ్ క్లరీ బ్రేసెస్ మధ్యలో రాస్తాం. ఇట్స్ కాల్డ్ బ్లాక్ ఆఫ్ స్టైల్స్. The meeting will end 5 minutes. This meeting scheduled 90 minutes by user. Oh, okay. 5 minutes లో మళ్ళీ మీటింగ్ క్లోజ్ అవ్వబోతుంది. ఓకే, విల్ ప్లాన్. ఓకే, నో డెమో అనే దానికి ఇప్పుడు ఒకవేళ రీఫ్రెష్ చేస్తే కనుక మొత్తం ఎగిరిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ డెమో అనే క్లాస్ నేమ్ని యూజ్ చేసుకుని నా యొక్క ట్యాగ్కి స్టైల్స్ రాద్దాం అనుకుంటున్నాను. నో బ్యాక్గ్రౌండ్ కలర్ కాలన్ నాకు గ్రే కలర్ కావాలి. అట్ ద సేమ్ టైం కలర్ వైట్ కావాలి. సో ఇది సింటాక్స్. ఓకే, మనం ఒకసారి రీఫ్రెష్ చేసి చూస్తే కనుక something is error here. గ్రే కలర్ రిఫ్రెష్, గ్రే కలర్ అప్లై అయింది అండ్ టెక్స్ట్ కలర్ కూడా అప్లై అయిపోయింది. మనం ఇప్పటి వరకు ఎలా కాల్ చేసాం, ఒక క్లాస్ నేమ్ తోటి కాల్ చేసాం. అలాగా మనం బూట్ స్ట్రాప్ వాడు కూడా ప్రీ డిఫైన్డ్గా కొన్ని క్లాసెస్ ఇచ్చేసాడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూద్దాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఓకే, కలర్స్లోకి వెళ్ళండి. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కలర్స్. వీ హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్స్ హియర్. ఓకే, ఒకసారి మీరు రిఫర్ చేయండి, మీకు అర్థమవుతుంది. మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేయాలంటే కనుక ఈ బీజీ ప్రైమర్ అనే క్లాస్ని మనం కాల్ చేయాలి. ఇది క్లాసే అని ఎలా గుర్తుపడుతున్నారు సార్? ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఏ డాట్ తోటే మనం క్లాస్ నేమ్ని కాల్ చేస్తాం. యాష్తో కాల్ చేస్తే ఐడి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నీ కూడా మనకేంటి, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. అంటే ప్రీ డిఫైన్డ్గా ఈ క్లాసెస్లో కొంత స్టైల్ అనేది రాసి పెట్టి ఉన్నాడు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు బీజీ సక్సెస్ అనేది కాల్ చేస్తే సక్సెస్ ఇంక్లూడ్స్ గ్రీన్ కలర్, రైట్? ఇది మనకి ఇప్పుడు యాడ్ అవ్వాలి. ఇక్కడ ఈ క్లాస్ నేమ్లో ఆ బీజీ సక్సెస్ అనే దాన్ని కాల్ చేశాను నేను. ఎందుకు? ఆల్రెడీ మనం బూస్ట్రాప్ అనే దాన్ని లింక్ చేసాము మన యొక్క వెబ్ పేజ్కి. అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన యొక్క వెబ్ పేజ్కి వెళ్తే కనుక అప్లికేషన్ రిఫ్రెష్, గ్రీన్ కలర్ అనేది అప్లై అయిపోయింది, రైట్? సో ఇప్పుడు బూస్ట్రాప్ అనేది సక్సెస్ఫుల్గా మన యొక్క వెబ్ పేజ్కి లింక్ అయిపోయింది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కెన్ ఐ కంటిన్యూ?
కెన్ ఐ కంటిన్యూ? Can I continue? Yeah. ఎస్. సో నా యొక్క బూట్ స్ట్రాప్ అనేది దీనికి లింక్ అయిపోయింది. యాజ్ ఆఫ్ నౌ మన రిక్వైర్మెంట్ ఏంటి? నాకు రైట్ సైడ్ ఒక 8 కాలమ్స్ అగ్రిగేట్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఒక 4 కాలమ్స్ అగ్రిగేట్ అవ్వాలి. సారీ, లెఫ్ట్ సైడ్ ఒక 8 కాలమ్స్, రైట్ సైడ్ ఒక 4 కాలమ్స్ కింద సెగ్రిగేట్ అవ్వాలి నా యొక్క వెబ్ పేజ్. సో అది ఎలా చేయాలి అంటే, నౌ ఐ విల్ రిమూవ్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇట్స్ కాల్డ్ కంటైనర్ ఫ్లూయిడ్. అంటే ఒక స్క్రీన్ని ఫుల్గా ఆక్యుపై చేస్తుంది అంటే ఇట్స్ కాల్డ్ కంటైనర్ ఫ్లూయిడ్. అది కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ స్మాల్ స్మాల్ గ్యాప్స్ ఇస్తుంది అంటే ఇట్స్ కాల్డ్ కంటైనర్. ఓకే, కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఎంటైర్ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేయడం. కంటైనర్ ఈజ్ ఏ క్లాస్. ఓకే, బూట్ స్ట్రాప్ క్లాస్ అనమాట. కంటైనర్ ఫ్లూయిడ్ ఆర్ కంటైనర్ రెండు కూడా బూట్ స్ట్రాప్ క్లాసెస్. రెండు కూడా బూట్ స్ట్రాప్ క్లాసెస్ అనమాట. సో ఇలాగ ఒక ఫుల్ స్క్రీన్ని అది లైక్ ఆక్యుపై చేస్తుంది అంటే అది కంటైనర్ ఫ్లూయిడ్. అటు ఇటు కొద్దిగా స్పేసెస్ రిలీజ్ చేస్తుంది అంటే ఇది కంటైనర్. ఇట్స్ కాల్డ్ కంటైనర్, ఇట్స్ కాల్డ్ కంటైనర్ ఫ్లూయిడ్. కంపల్సరీగా ఇలాంటి నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి.